దేవ నమ్మకం చెప్తాను గొప్ప దేవ మీ పాలన చదవాలి. ఈరోజు తండ్రి ప్రభావ నేను కూడా మీ సిద్ధంగా తండ్రి ప్రభావం పంచుకోబోతున్నాను. తండ్రి ప్రభావ నాకు తోడుగా ఉంది. నేను ప్రభావం నాతో ఉంటాను. అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ నేను స్థుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. చేయవలసిన సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు. మరి సమయాన్ని ఇచ్చిన అన్న కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నేను పంచుకోబోయే మాట 4వ మాట. మరి 3 మాటలు విన్నాను కదా. మొదటి మాట ఏంటి? తల్లి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించు. మొదటి మాటలో క్షమాగుణం. 2వ మాటలో ఏముందంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని మరి దేవుడు మరి పక్క దొంగతో చెప్తున్నారు. మరి 3వ మాట విన్నాం కదా. మరి తల్లి నుంచి మరి యేసు ప్రభు వారు బాధ్యతను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు వారు మరి సిలువలో పలికినప్పుడు ఈ 3 మాటలు దాదాపుగా 9 గంటల నుంచి 12 గంటల వరకు మరి యేసు ప్రభు వారు పలికినాడు. మరి 12 గంటల నుంచి మరి 3 గంటల వరకు యేసు ప్రభు వారు ఈ 4వ మాట నుంచి 7 మాటలు పలికినట్టుగా మనకు మరి చరిత్రకారులు మనకు చెప్తున్నారు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి 4వ మాటలు చెప్పినప్పుడు మరి ఈ ఎండవేళ సమయంలో మరి దాదాపుగా 12 గంటల నుంచి 3 గంటల వరకు మరి మొత్తము చిమ్మ చీకటిగా కలిగినట్లుగా మనము చూసుకుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో యేసు ప్రభువారు మరి 4వ మాట పలికినను చదువుతున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి 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 లామా సబక్తాని బిగ్గరగా కేక వేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ మాట ఏముందంటే ఇంచుమించు 3 గంటలు ఉన్నప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా మరి యేసు ప్రభువారు కేక వేసినట్టుగా చూసుకుంటున్నాం. మరి ఆ రాత్రి మరి యేసు ప్రభువారు గెస్సుల తోటలో మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు మరి ఏమనుకుంటున్నాడంటే మరి దేవునితో తండ్రితో నాకు ఎడబాటు కలుగుతుందని ప్రభువారు మరి చాలా బాధపడినట్టుగా మనము చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడంటే ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడంట. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివని అర్థం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కుమారుడు తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే నా తండ్రి నా దేవా నా చెయ్యేందుకు విడిచినవని మరి కుమారుడు మొరపెడుతున్నాడు తండ్రికి. ఎందుకు మొరపెడుతున్నాడంటే మరి ఆ యొక్క ఎడబాటును తట్టుకోలేక మరి యేసు ప్రభువారికి తండ్రికి మొరపెడుతున్నట్టుగా మనము చూసుకుంటున్నాం. మరి అక్కడ ఆయనను సిలువ వేసిన వారు శిష్యులే కానీ మరి ఆయన ద్వారా పొందిన స్వస్థత పొందిన జనులే కానీ మరి ఆయనను సిలువ వేసిన ఎంతో మంది అక్కడ ఉన్న వారందరినీ ఆయన చూసి మరి ఆయన ఎలాంటి బాధపడలేదు. కానీ మరి తండ్రి తన చెయ్యి విడిచిపెడుతున్నాడనే ఒక బాధతోన మరి బిగ్గరగా కేక వేసినట్టుగా ఇక్కడ మనం చూసుకుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. మరి యేసు ప్రభువారు మరి 3 పచ్చళ్ళు కదా. మరి ఆయన యొక్క జననం ఫస్ట్ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరంలో మరి 33.5 సంవత్సరంలో జీవించింది కదా. 33.5 సంవత్సరంలో మరి ఆయన పరిచర్య ఎప్పుడు చేసిందంటే 3.5 సంవత్సరంలో పరిచర్య చేసింది. అదేవిధంగా మరి ఆ 3.5 సంవత్సర పరిచర్యలో మరి ఆయన ఈ యొక్క హోలీ వీక్ అంటారు. మరి పోయిన వటలాగరం నుంచి ఆయన పునరుద్ధానంగా లేచిన దినం వరకు మరి ఏంటంట హోలీ వీక్ గా మనము చూసుకుంటున్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి తండ్రికి ఆయన మొరపెడుతున్నాడు. దేవా నా చెయ్యేందుకు విడిచితివని మొరపెడుతున్నాడు. మరి ఎందుకు తండ్రి విడిచిపెట్టినాడంటే మరి తన కుమారుని ఎందుకు విడిచిపెట్టినాడంటే మరి ఎందుకంటే మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల కొరకు మరి తన కుమారుడు శిక్ష పడవలసి ఉంది అని మరి ఇక్కడ తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టినట్టుగా మనం చూసుకుంటున్నాం. మరి చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏముందంటే మరి దావీదు మహారాజు మరి ప్రవచించాడు. మరి ఈ సంఘటన జరగకముందే మరి ఈ
విధంగా జరుగుతుందని దావీదు మహారాజు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 22వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి. నా దేవా నా దేవా. ఇక్కడ కూడా మరి దావీదు ప్రవచించినట్టుగా మనం చూసుకుంటాం. ఇక్కడ ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. తండ్రి తన కుమారుడు చేయి విడిచిపెట్టినందుకు మరి కుమారుడు చాలా బాధపడినట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకు విడిచిపెట్టినాడంటే మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మనం చేసిన అతిక్రమముల కొరకు మరి కుమారుడైన చేతును విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుతున్నాం. అతని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమైనంట. ఎందుకు ఇష్టమైనంటే మన పాపముల కొరకు మరి ఆయన కుమారుడికి దోషం పడడానికి తండ్రికి ఇష్టమైనట్టుగా ఇక్కడ చూసుకుంటున్నాం. మరి రెండవదిగా చూసుకున్నట్లయితే మన పాపముల కొరకు ఆయనకి ఇష్టమైన తర్వాత మనం శత్రులమై ఉండగా మనం మిత్రులుగా చేయడానికి కూడా ఆయనకు ఇష్టమైనట్టుగా చూసుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏదైనా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడి. ఇక్కడ చూసినట్లయితే ఏదైనా మనం ఎలా ఉన్నామంట, శత్రులమై ఉండగా ఆయన కుమారుని అంటే తండ్రి యొక్క కుమారుని మరణము ద్వారా మనకు ఏముంటుందంట, సమాధానం కొరకు మరి తన కుమారుని మరి తండ్రికి బలి ఇవ్వడానికి ఇష్టంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి మూడవదిగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి మరి తన యొక్క కుమారుని మరి బలి ఇచ్చినట్టుగా మనం చూసుకుంటున్నాం. రోమీలకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపంగా చేసినంట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏముంది, ఇక్కడ రోమీలకు రాసిన 5:21 వచనంలో ఏముందంట, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడంట. మనము ఎలా ఉండాలంట, నీతిమంతులన్నట్లు. మరి ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన మరి ప్రాణం మీద మరి ఏమి వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఎందుకు బలి అయినాడు, ఎందుకు మరి తండ్రికి మొరపెడుతున్నాడంటే, మొట్టమొదటిగా మన పాపముల కొరకు, మనకు శత్రులమై ఉండగా మనకు మిత్రులుగా చేయడానికి, తర్వాత నీతిమంతులుగా మనము ఉండడానికి దేవుడు మరి ఇక్కడ చేయి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమనంట, మనం ఎవ్వరము నీతిమంతులుగా ఒక్కరు కూడా లేననంట. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. ఆయన మనకు నీతి ఇవ్వడానికి తన సిలువలో మరి మన కొరకు ప్రాణం ఇచ్చినట్టుగా మనము చూసుకుంటున్నాం. మొట్టమొదటిగా మన పాపముల కోసం ఆయన బలి అయినాడు. శత్రువులమై ఉండగా మనము మిత్రులుగా చేయడానికి ఆయన బలి అయినాడు. తర్వాత నీతిమంతులుగా చేయడానికి ఆయన బలి అయినాడు. మరి ప్రియ సంగమా, మనం కూడా మన జీవితంలో చూసుకున్నట్లయితే మనం కూడా ఒకరి పాపముల కొరకు మనము క్షమించేవారుగా మనం ఉండాలి. శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా ఉండేటట్టుగా మనం చేసుకోవాలి. మరి ఆయన మన పాపముల కొరకు ఆయన తన సిలువలో మరి మన పాపముల నిమిత్తం ఆయన ఎంతగానో వేలాడబడ్డాడు. ఇచ్చిన వాక్య భాగాన్ని దేవుడు దీవించుకున్నాడు. అవును.